అది అక్టోబర్ 18, 2004 నైట్ టైం 10 గంటలవుతుంది. అది తమిళనాడు, కర్ణాటక, కేరళ బార్డర్ లో ఉన్న సత్యమంగళం ఫారెస్ట్ అడవి. మొత్తం నిమ్మలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇందులో ఆ ఫారెస్ట్ నుండి ఒక అంబులెన్స్ బయలుదేరింది. అదే సమయంలో తమిళనాడుకు చెందిన ధర్మపురి జిల్లాలోని పుప్పురపాటి అనే గ్రామం చివర్లో జనసంధారం లేని ప్రదేశంలో రోడ్డు పైన అడ్డంగా 2 లారీలను పెట్టి పక్కనే ఉన్న పొదల చాటున కొంతమంది చెట్ల మధ్యలో, కొంతమంది ఆ పక్కనే ఉన్న స్కూల్ టాప్ పైన మరి కొంతమంది కాపు కాస్తున్నారు. 6 వ్యక్తులతో ఫారెస్ట్ నుండి బయలుదేరిన అంబులెన్స్ సరిగ్గా రాత్రి 11 గంటల 10 నిమిషాలకు ఆ స్పాట్ కు చేరుకోగానే అంబులెన్స్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వ్యక్తి మరియు అంబులెన్స్ ను డ్రైవ్ చేస్తున్న వ్యక్తి మరో 2 వ్యక్తులు వెంటనే వెహికల్ నుండి దిగి దూరంగా పారిపోయారు. ఇంతలో ఆ అంబులెన్స్ పై ఊహించని విధంగా బుల్లెట్ల వర్షం కురిసింది. 35 తుపాకుల నుండి వస్తున్న ఆ బుల్లెట్ల సునామీ అంబులెన్స్ ను తూటాలు చేస్తూ అందులో ఉన్న 4 వ్యక్తుల శరీరాల్లోకి చొచ్చుకపోయి వారి శరీరాలు మొత్తం బుల్లెట్లతో నిండిపోయింది. ఆ అంబులెన్స్ రక్తపు మడుగులో తడిచిపోయింది. అయితే ఈ అటాక్ ని చేసింది తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్. దీనికి హెడ్ కె విజయ్ కుమార్. మరి ఈ అటాక్ జరిగింది మరెవరి కోసమో కాదు, 19th సెంచరీలో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన కూసే వీరప్పన్ కోసం. ఈ అటాక్ లో వీరప్పన్ తో పాటు అతని అనుచరులు 3 చనిపోయారు. ఈ ఆపరేషన్ కు తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ కుకున్. ఈ ఇన్సిడెంట్ కేవలం 45 నిమిషాల్లో జరిగిపోయింది. కానీ వీరప్పన్ ని పట్టుకోవడానికి గవర్నమెంట్ కి 100కు పైగా కోట్లు ఖర్చయింది. అయితే ఒక వ్యక్తిని పట్టుకోవడం కోసం ఒక పెద్ద ఆపరేషన్ ని చేపట్టేలా వీరప్పన్ చేసిన పనులేంటి, ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎలా అయ్యాడు, అసలు తన జీవితం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ముత్తు కొల్లూరి. ఇకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేయకపోతే 1000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నన్ను మరిన్ని వీడియో చేయడానికి మోటివేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇతని పూర్తి పేరు కూసే మునిస్వామి వీరప్పన్. ఇతను 1952లో కర్ణాటకకు చెందిన చామరాజనగర్ డిస్టిక్ లోని గోపినాథం అనే విలేజ్ లో జన్మించాడు. ఈ విలేజ్ ప్రస్తుతం ఆ జిల్లాకు 144 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ అప్పట్లో ఈ ఊరు మద్రాస్ ప్రొవినియన్సీలో ఉండేది. చుట్టూ దట్టమైన చెట్లు, కొండలతో ఒక అడవిలా ఉండేది. అయితే వీరప్పన్ పుట్టుక నుండే సాధారణమైన వ్యవసాయ కుటుంబంలో పెరిగినప్పటికీ తన తండ్రి మాత్రం ఒక స్మగ్లర్ అయిన సాల్వాయ్ గౌండర్ అనే వ్యక్తితో స్నేహం చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజులకి వీరప్పన్ స్మగ్లర్ తో కలిసి తిరగడం, అడవి జంతువుల్ని వేటాడి చంపడం కారణంగా వీరప్పన్ లో చిన్నప్పటి నుంచిలే అసాంఘిక లక్షణాలు ఏర్పడ్డాయి. వీరప్పన్ కు 15 ఏళ్ల వయసున్నప్పుడు సాల్వాయ్ గౌండర్ అతని చేతిలో తుపాకీని పెట్టాడు. దాంతో ఒక ఏనుగుని చంపి దాని దంతాలు తీసుకొని సాల్వాయ్ గౌండర్ కి ఇచ్చాడు వీరప్పన్. అదే టైంలో అతనితో వీరప్పన్ అడవిలో తిరుగుతూ అక్కడ వాతావరణాన్ని మరియు జీవన విధానం గురించి బాగా తెలుసుకున్నాడు. అప్పటికే సాల్వాయ్ గౌండర్ చేస్తున్న యాక్టివిటీస్ అయినటువంటి గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్లలో వీరప్పన్ ఇన్వాల్వ్ అయి మంచి ఎక్స్పీరియన్స్ పొందాడు. ఇక కొద్ది కాలం తర్వాత వీరప్పన్ అతని నుండి విడిపోయి సొంతంగా తానే ఒక గ్యాంగ్ ని ఏర్పరచుకున్నాడు. ఈ గ్యాంగ్ లో మెయిన్ గా అతని అనుచరులు మరియు జంతువులను బాగా చాకచక్యంగా వేటాడి చంపే వేటగాళ్లను ఏర్పరచుకున్నాడు. ఇక అప్పటి నుంచి అడవిలో కొన్ని వేల సంఖ్యల ఏనుగులను చంపి వాటి దంతాలను లాక్కెళ్లి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు. అలా తను కేవలం దంతాల కోసమే 2 నుండి 3000 ఏనుగుల్ని చంపాడు. వాటి ద్వారా 16,000 కోట్ల రూపాయలను సంపాదించాడు. ఇక తను చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ రోజు రోజుకు హద్దులు మీరడంతో అక్కడి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయి అతని మీద నిఘా పెట్టింది. అది 1969. అతడికి 17 ఏళ్లు. ఒకసారి అతను ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తుండగా దానికి అడ్డుగా ఒక లోకల్ ఫారెస్ట్ గార్డ్ నిలబడ్డాడు. అప్పుడు ఫస్ట్ టైం వీరప్పన్ ఒక తుపాకీతో ఆ ఫారెస్ట్ గార్డ్ ని ఫస్ట్ టైం కాల్చి చంపాడు. దాంతో అక్కడికి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా అని కోపంతో రగిలిపోతున్నారు. ఇక వీరప్పన్ కోసం గాలింపులు మొదలు పెట్టారు. అనుకున్నట్లే 3 సంవత్సరాల తర్వాత 1972 పోలీసులు అతన్ని పట్టుకొని ఫస్ట్ టైం అరెస్ట్ చేశారు. కానీ వీరప్పన్ కు పోలీసులు అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసినంత సమయం కూడా పట్టలేదు వారి నుండి తప్పించుకోవడానికి. అలా తప్పించుకున్న వెంటనే వీరప్పన్ తిరిగి మరలా అడవిలోకి వెళ్లిపోయాడు. అలా అడవిలోకి వెళ్లిన వీరప్పన్ ఈసారి స్మగ్లింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాడు. అప్పటి వరకు తను దొంగలిస్తున్న ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు లోకల్లో ఉంటున్న లోకల్ మాఫియాకి అమ్ముతున్న తాను ఇప్పటి నుండి స్మగ్లింగ్ డోస్ ని పెంచి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మడం మొదలు పెట్టాడు.
పని కాస్త పెరిగింది. అదే విధంగా తనపై ఆఫీసర్స్ నిఘా కూడా పెరిగింది. అయినా సరే వీరప్పన్ ఏమాత్రం బెదరలేదు. అతని పనికి అడ్డు తలుగుతున్న స్థానికులను మరియు పోలీసులను చంపుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. దాంతో మళ్ళీ సెకండ్ టైం 1986లో పోలీసుల చేతికి చిక్కి అరెస్ట్ అయ్యాడు. అయితే ఈసారి ఆల్రెడీ తను బాగా డబ్బు సంపాదించి ఉండడం వల్ల పోలీసులను డబ్బుతో కొని అక్కడి నుంచి డైరెక్ట్ గా తప్పించుకొని తిరిగి అడవిలోకి వెళ్లిపోయాడు. అయితే ఈసారి వీరప్పన్ పోలీసులపై కాస్త కోపం పెంచుకున్నాడు. తన ఇల్లీగల్ యాక్టివిటీస్ ని గవర్నమెంట్ కి అందజేస్తూ తన అరెస్ట్ కి కారణమైన సత్యమంగళం తాలూకా ఫారెస్ట్ ఆఫీసర్ అయిన చిదంబరం అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. ఈ కిడ్నాప్ తో వీరప్పన్ ఒక్కసారిగా స్టేట్ గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పడ్డాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద కలకలం సృష్టించింది. దాంతో వీరప్పన్ అనే పేరు ఇండియా మొత్తం పాకింది. ఇక ఇండియన్ గవర్నమెంట్ వీరప్పన్ ని పట్టుకునేందుకు అలర్ట్ అయింది. అప్పటి నుండి వీరప్పన్ అడవిలో నుండి బయటికి రావడం మానుకున్నాడు. అయితే అడవిలోనే తన ముఠాతో కొంతమందితో మకాం కాస్తూ మరికొందరిని చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని తన యాక్టివిటీస్ ని కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. ఇక అదే టైంలో తన సిస్టర్ ఆత్మహత్యకు ప్రతీకారంగా 1991లో సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన శ్రీనివాస్ ను కాల్చి చంపాడు. అంతేకాకుండా అతని తల శరీరం నుండి వేరుగా చేశాడు. అయితే అప్పుడు వేరుగా చేయబడ్డ శ్రీనివాస్ తల 3 సంవత్సరాల తర్వాత పోలీసులకు ఒక ఆలయం వద్ద దొరికింది. ఆ తర్వాత డబ్బుల కోసం గ్రానైట్ క్వారీ ఓనర్ కొడుకుని కిడ్నాప్ చేసి అతని నుండి 1,30,00,000 రూపాయలు తీసుకొని అతన్ని వదిలిపెట్టాడు. ఇవన్నీ చూస్తూ ఇక ఇలానే ఊరుకుంటే వీరప్పన్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భావించిన తమిళనాడు మరియు కర్ణాటక ప్రభుత్వాలు కలిసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని నియమించింది. వీరప్పన్ ను పట్టుకోవడం కోసం ఒక ఆపరేషన్ ని మొదలు పెట్టారు. ఈ ఆపరేషన్ లో భాగంగా కొందరు పోలీసులు మఫ్టీల్లో అక్కడి విలేజ్ లో జనంతో కలిసిపోయారు. కొద్ది కాలం పాటు వీరప్పన్ మూమెంట్స్ ని ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి దాన్ని టాస్క్ ఫోర్స్ టీమ్ కి చేరవేస్తుండేవారు. కానీ ఈ విషయాన్ని పసిగట్టిన వీరప్పన్ అతను అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని నిర్దాక్షిణంగా చంపేసేవాడు. దాంట్లో భాగంగా ఒక్కొక్కసారి అక్కడి పల్లె ప్రజల్ని కూడా చంపేసేవారు. కానీ వీరప్పన్ ఈ విషయంలో ఏమాత్రం కనికరించేవాడు కాదు. అతనికి ఎవరిపైన అనుమానం వచ్చిందంటే చాలు వాళ్ళు పోలీసులా లేక గ్రామస్తులా అని చూసేవాడు కాదు. తుపాకీ ఎక్కుపెట్టి తూటాలు పేల్చేవాడు. తమిళనాడులోని సాలం డిస్టిక్ గోవిందపాడు అనే గ్రామంలో బండారి అనే పర్సన్ ని కేవలం అతను పోలీస్ ఇన్ఫార్మర్ అనే డౌట్ తోనే కాల్చి చంపేశాడు. అప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం 1993 ఏప్రిల్ 3న 41 మంది బృందంతో పోలీస్ ఆఫీసర్స్ మరియు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ స్పాట్ కు చేరుకునేందుకు వెహికల్లో బయలుదేరారు. అయితే వారు అనుకోని విధంగా వారు ప్రయాణించే రోడ్డుపై ల్యాండ్ మైన్స్ ని పెట్టి ఆ వెహికల్స్ పై బ్లాస్ట్ ని ప్లాన్ చేశాడు వీరప్పన్. ఈ ఇన్సిడెంట్ లో 2 వెహికల్స్ బ్లాస్ట్ కి గురయ్యాయి. అందులో ఉండే 22 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇది అప్పట్లో వీరప్పన్ చేసిన లార్జెస్ట్ సింగిల్ మాస్ క్లీనింగ్ బ్లాస్ట్. ఇంకోవైపు వీరప్పన్ అప్పటికే ముద్దులక్ష్మి అనే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని ఉన్నాడు. వారికి 3 కూతుర్లు ఉన్నారు. అయితే వారిలో చివరి అమ్మాయిని ముత్తులక్ష్మి ఒకసారి వీరప్పన్ వద్దకు తీసుకొస్తుంటే ఆ విషయం తెలుసుకున్న పోలీసులు వీరప్పన్ కోసం అతనున్న ప్లేస్ ని చుట్టుముట్టారు. అప్పుడు వీరప్పన్ తన కూతురితో పాటు పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆ చిన్న పాప ఏడుపు విని అతని జాడను వెంబడించడం మొదలుపెట్టారు. దాంతో వీరప్పన్ పోలీసుల నుండి తాను మరియు తన గ్యాంగ్ ను కాపాడుకోవడం కోసం తన కన్న కూతుర్నే చంపుకున్నాడు. ఆ తర్వాత అప్పట్లో తనున్న పొలిటికల్ సపోర్ట్ వల్ల కర్ణాటక, తమిళనాడు, కేరళకు సంబంధించిన ఫారెస్ట్ లోకి ఈజీగా మారుతూ ఉండేవాడు. అప్పట్లో దాని కారణంగా స్టేట్ లో జుడిస్టికేషన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తాయి. దానివల్ల ఒక స్టేట్ పోలీసులు మరొక స్టేట్ లోకి వెళ్లకూడదని ఆరోపణలు కూడా వచ్చాయి. దాంతో వీరప్పన్ పని మరింత సులువైంది. అప్పటి నుండి పొలిటికల్ సపోర్ట్ తో మరింత సేఫ్ గా తలదాచుకునేవాడు. ఇక పోలీసులకు వీరప్పన్ ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా వారికి అనుకోని విధంగా వీరప్పన్ అనుచరుడైన గురునాథన్ పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేశారు. అందుకు ప్రతీకారంగా వీరప్పన్ అతని అనుచరులను ఎన్కౌంటర్ చేసిన ఎస్ఐ షకీర్ మరియు అతని టీంలోని 5 మందిని చంపేశాడు. దాంతో కర్ణాటక మరియు తమిళనాడు ప్రభుత్వాలు కలిసి 1993లో వీరప్పన్ ను పట్టించిన వారికి 5 కోట్ల రూపాయలు రివార్డ్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఒక రోజు పోలీసులు తెలివిగా వీరప్పన్ వైఫ్ అయిన ముత్తులక్ష్మిని అరెస్ట్ చేశారు. జూలై 30, 2000 సంవత్సరంన కన్నడ సినిమా యాక్టర్ అయిన రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశాడు. అయితే ఈ కిడ్నాప్ ఎందుకు చేశాడో తెలుసుకోవడం కోసం గవర్నమెంట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన గోపాల్ అనే వ్యక్తిని వీరప్పన్ వద్దకు పంపారు. అతను వీరప్పన్ తో మాట్లాడి అతను ఆడియో మరియు వీడియోను తీసుకున్నాడు. ఆ వీడియోలో వీరప్పన్ డిమాండ్స్ ఏంటో చెప్పాడు. నెంబర్ 1, తమిళనాడుకి కర్ణాటకకి మధ్య ఉన్న కావేరీ వాటర్ రివర్ డిస్ప్యూట్ లో తమిళనాడు ప్రజలకి న్యాయం జరిగేలా చూడాలన్నాడు.
నెంబర్ 2 కన్నడ లాంగ్వేజ్ తర్వాత సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ కర్ణాటకగా తమిళ్ను చేయమన్నాడు. నెంబర్ 3 అప్పటికే తమిళనాడుకు చెందిన కొందరు పొలిటీషియన్స్ జైల్లో ఉన్నారు, వారిని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. కానీ ఈ చర్యలు 108 రోజుల పాటు కొనసాగాయి. ఆ తర్వాత రాజ్ కుమార్ ను వీరప్పన్ ఎటువంటి హాని చేయకుండా వదిలేశాడు. అయితే అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడంటే వీరప్పన్ రాజ్ కుమార్ ను రిలీజ్ చేయడానికి కర్ణాటక గవర్నమెంట్ 20 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నాడు. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. ఆ తర్వాత మళ్ళీ 2002లో కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ అయిన నాగప్ప అనే వ్యక్తిని వీరప్పన్ కిడ్నాప్ చేశాడు. కానీ ఈసారి కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ 3 గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ అయినా సరే అతన్ని కాపాడుకోలేకపోయాయి. కిడ్నాప్ అయిన 3 months తర్వాత అతడి శవం కర్ణాటక ఫారెస్ట్ లో దొరికింది. దాంతో కర్ణాటక గవర్నమెంట్ వీరప్పన్ను పట్టిస్తే రివార్డ్ 5 కోట్ల నుండి 15 కోట్లకు పెంచింది. అయినా సరే అతన్ని పట్టుకోవడం ఏ ఒక్కరికి కూడా సాధ్యం కాలేదు. అయితే ఈ కేసుని క్లోజ్ చేయడానికి ఢిల్లీ నుండి స్పెషల్ గా ఒక ఆఫీసర్ ని తమిళనాడుకి ట్రాన్స్ఫర్ చేశారు. అతని పేరే కె విజయ్ కుమార్. అతను వీరప్పన్ని పట్టుకోవడం కోసం ఒక టీం ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా తెలివిగా 10 నెలల పాటు ఒక ప్లాన్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆపరేషన్ కు తను పెట్టుకున్న పేరు ఆపరేషన్ కుకూన్. ఈ ఆపరేషన్ లో భాగంగా తన టీంలోని ఒక అతన్ని వీరప్పన్ గ్యాంగ్ లో పెట్టాడు. ఆ వ్యక్తి వీరప్పన్ దగ్గర మంచి నమ్మకం సాధించిన తర్వాత ఒకసారి వీరప్పన్ తనకు కళ్ళు సరిగ్గా కనపడడం లేదని ఆ మఫ్టీ ఆఫీసర్ తో చెప్పగా అందుకు బదులుగా వెంటనే ఆ మఫ్టీ ఆఫీసర్ వీరప్పన్ను తన సొంత అంబులెన్స్ లో తనకు తెలిసిన హాస్పిటల్ కి తీసుకువెళ్తానని చెప్పి వీరప్పన్ను నమ్మిస్తాడు. ఇక వీరప్పన్ మరియు వీరప్పన్ అనుచరులైన మరో 3 ఇంకా మఫ్టీ ఆఫీసర్ ని వీరప్పన్ కు తెలిసిన మరో వ్యక్తిని తీసుకుని ఆ అంబులెన్స్ లో వారి ప్లాన్ ప్రకారం బయలుదేరుతాడు. సరిగ్గా స్పాట్ కి రాగానే వారు అనుకున్నట్లే టాస్క్ ఫోర్స్ టీం ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతే, అక్కడితో ఫైరింగ్ స్టార్ట్ చేసి అక్కడే వీరప్పన్ మట్టి కరిపించారు.